పంచాయతీరాజ్ వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశంలోనే ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతున్నారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అన్నారు. పల్లెలు కొత్త వెలుగులు నింపుకుంటున్నాయని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు ఏర్పాట్లయ్యాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా భ్రష్టు పట్టిపోయిన శాఖలన్నింటినీ కూడా గాడిలో పెడుతూ వస్తుందని గాది వెంకటేశ్వరరావు అన్నారు. పంచాయతీరాజ్లో ఉద్యోగం చేరితే ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఎలాంటి ఎదుగుదల లేకుండా అదే పోస్టుతో రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి మనం చేయొచ్చు, అవకాశాలు ఏమున్నాయి, అవకాశాలు ఉండి కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టలేదా అని 1 year దాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా మనం చేయొచ్చు అని ఆలోచన వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి ఇవాళ రాష్ట్రంలో 77 డీడీఓలు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు అని చెప్పి ఏర్పాటు చేసి ఒక్కసారిగా 10,000 మంది పంచాయతీరాజ్లోని ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ చెందుతుంది. దానికి జనసేన పార్టీలో మేము కూడా ఒక నాయకులుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఇవాళ ఫీల్ అవుతున్నాం. జనసేన పార్టీలో మేము కూడా ఆయనతో అడుగులేస్తున్నందుకు ఇవాళ చాలా ఆనందంగా మేము ఇవాళ చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం లేకుండా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్తున్నాను ఇవాళ. ఎందుకంటే 10,000 మందికి ఒక్కసారి ప్రమోషన్ చూడటం అంటే అది ఒక చరిత్ర. గతంలో 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి మళ్ళా పంచాయతీలు ఏ రకంగా బతికించి ఒక చరిత్ర సృష్టించామో ఇవాళ ఒక్కసారిగా 10,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి దేశంలో మరెవరూ చేయలేరు, ఎప్పుడు జరగదు అనే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఇవాళ యావత్ దేశమంతా కూడా శ్లాఘిస్తుంది. ఇవాళ పంచాయతీరాజ్లో ఉద్యోగం చేరితే ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఎలాంటి ఎదుగుదల లేకుండా అదే పోస్టుతో రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు